ఓం శాంతి. తండ్రి చెప్తున్నారు, త్రికాలదర్శి స్థితి అనే శ్రేష్ఠ ఆసనం ద్వారా సదా విజయీ అవ్వండి. త్రికాలదర్శి స్థితి అనే శ్రేష్ఠ ఆసనం ద్వారా సదా విజయీ అవ్వండి. 1, 2, 94. 1, 2, 94. దివ్య బుద్ధి లేదా విశాల బుద్ధి యొక్క వరదానం ఇచ్చే బాబ్దాదా తన యొక్క మాస్టర్ త్రికాలదర్శి పిల్లలతో మాట్లాడుతున్నారు. ఈరోజు త్రికాలదర్శి బాబ్దాదా పరమాత్మ తన యొక్క మాస్టర్ త్రికాలదర్శి పిల్లలను చూస్తున్నారు. ఏ పిల్లలైతే జ్ఞానం ద్వారా త్రికాల జ్ఞానం పొందారో ఆ పిల్లలను చూస్తున్నారు. త్రికాలదర్శిగా అయ్యే సాధనం ఏమిటి అంటే, మీకు త్రికాలాలను దర్శించాలి. దానికి సాధనము ఏమిటి అంటే దివ్య బుద్ధి. దివ్య బుద్ధి ద్వారానే తండ్రిని గ్రహిస్తారు, మిమ్మల్ని మీరు కూడా గ్రహిస్తారు, మరియు 3 కాలాలను కూడా స్పష్టంగా తెలుసుకుంటారు. 3 కాలాలను తెలుసుకోవడం అంటే 3 కాలాలలో నా పాత్ర, ఊరికే 3 కాలాలు కాదు, అది తెలుసుకుంటారు. దివ్య బుద్ధి స్మృతి ద్వారా దివ్య బుద్ధి పొంది స్మృతి చేస్తే ధారణ చేయడానికి ఆధారం. దివ్య బుద్ధి వచ్చి స్మృతి చేశారు అంటే ధారణ జరుగుతుంది. ఆ ధారణ చేయడానికి ఆధారము కూడా ఏమిటంటే దివ్య బుద్ధే. ధారణ చేయడానికి ఆధారము దివ్య బుద్ధి. ధారణ చేయడానికి ఆధారం ఏంటి? దివ్య బుద్ధి. దివ్య బుద్ధి ధారణ చేయడానికి ఆధారము దివ్య బుద్ధి. దివ్య బుద్ధి త్రికాలదర్శి స్థితిని అనుభవం చేయిస్తుంది. ఈ దివ్య బుద్ధి ఏం చేస్తుందంటే త్రికాలదర్శి అనుభవాన్ని చేయిస్తుంది. మీకు త్రికాలదర్శి స్థితిని అనుభవం చేయిస్తుంది. 4 సబ్జెక్టులు ధారణ చేయడానికి కూడా ఆధారం ఏమిటి? దివ్య బుద్ధి. దివ్య బుద్ధి గల ఆత్మలు ఏ సంకల్పాన్నైనా ఏ కర్మనైనా వాణిలోకి తీసుకువచ్చే ముందు పరిశీలన చేసే శక్తి వస్తుంది. దివ్య బుద్ధి పొందిన ఆత్మకు ఈ శక్తి వస్తుంది. ఏ సంకల్పమైనా పుట్టింది అంటే అది మాటలోకి కర్మలోకి వచ్చే ముందు అది మాట్లాడాలా లేదా కర్మలోకి తీసుకురావాలా వద్దా అని చెకింగ్ వస్తుంది. చెకింగ్ లేకుండా ఆలోచన పుట్టి మాట్లాడాము అంటే దివ్య బుద్ధి వరదానం పొందలేదు. ఎలాగంటే అలాగ మాటలు వచ్చేస్తున్నాయి అంటే ఆలోచన పుట్టాయి, మాటలు వచ్చేస్తున్నాయి, అది మాట్లాడాలా లేదా అనేది కూడా నాకు పరిశీలన లేదు. ఆ పరిశీలన లేకుండా ఆలోచనలు పుట్టి మాటలు కర్మల వరకు వస్తున్నాయి అంటే దివ్య బుద్ధి వరదానం పొందలేదు. దివ్య బుద్ధి వరదానం పొందలేదు. అందువలన ఇటువంటి దివ్య బుద్ధి వరదానాన్ని మీరు పొంది సదా కార్యంలో ఉపయోగిస్తూ ఉన్నారా? దివ్య బుద్ధి పొందిన ఆత్మ గుర్తులు చెప్తున్నారు తండ్రి. దివ్య బుద్ధి కనుక మీకు వచ్చి ఉంటే మీకు సంకల్పం పుట్టగానే అది మాట కర్మలోకి రావాలా వద్దా అని పరిశీలన చేసి రాకూడదు అనుకుంటే సంకల్పంలోనే ఆపేస్తారు. మాట కర్మ వరకు తీసుకురారు. ఎవరు? దివ్య బుద్ధి వరదానం పొందిన ఆత్మ. దివ్య బుద్ధి పొందకపోతే ఆలోచన పుడుతుంది, అది కర్మలోకి తీసుకురావాలా వద్దా అనే పరిశీలన ఉండదు. ఆ ఆలోచనే మాట కర్మగా వస్తుంది, అది వికర్మగా అవుతుంది,
పాపము జమ అవుతుంది. జ్ఞానం వింటూ కూడా దివ్య బుద్ధి పొందని ఆత్మలకు సాధారణ బుద్ధి గల ఆత్మలు వర్తమానమే ఆలోచిస్తారు, ఇప్పటికిప్పుడే ఆలోచిస్తారు. ఇప్పుడు పని జరిగితే చాలు అని ఆలోచిస్తారు. ఏ బుద్ధి? సాధారణ బుద్ధి గల ఆత్మలు ఇప్పుడు పని జరిగితే చాలు, ఇప్పటికిప్పుడు నేను గౌరవం పొందితే చాలు, ఇటువంటి ఆలోచనలు ఆలోచిస్తారు. మిగతా 2 కాలాలలో గౌరవం ఉండదు వాళ్ళకి. అల్పకాలిక గౌరవం కోరుకుంటారు. ఎవరు అంటే సాధారణ బుద్ధి గల ఆత్మలు. సాధారణ బుద్ధి గల ఆత్మలు వర్తమానం గురించే తెలుసుకుంటారు, కానీ భవిష్యత్తు భూతకాలం కూడా స్పష్టంగా తెలుసుకోలేరు. దివ్య బుద్ధి లేని ఆత్మ జ్ఞానం వింటుంటారు. జ్ఞానం విన్నంత మాత్రాన దివ్య బుద్ధి వచ్చిందని కాదు. జ్ఞానం వింటే వస్తుందా దివ్య బుద్ధి? రాదు. దానికి మళ్ళా విధి ఉంది. దివ్య బుద్ధి పొందాలంటే సాధారణ బుద్ధి గల ఆత్మలు ఏం చేస్తారు? వర్తమానం మాత్రమే ఆలోచిస్తారు, ఇప్పటికిప్పుడు పని జరిగితే చాలు. దివ్య బుద్ధి గల ఆత్మలు భవిష్యత్తు భూతకాలం మరియు వర్తమానం 3 కాలాలలో ఆత్మనైన నాకు లాభం వచ్చే విధంగా, విజయం పొందే విధంగా, సంతోషం మిగతా కాలాలలో కూడా తగ్గని విధంగా, రికార్డ్ అయ్యే విధంగా కర్మ చేస్తారు. ఏ ఆలోచన పుడితే ఆ ఆలోచన రావాలా, మాటలోకి కర్మలోకి ప్రత్యక్షం కావాలా వద్దా అని పరిశీలన ఉంటుంది. ఎవరికి? దివ్య బుద్ధి పొందిన ఆత్మలకు. దివ్య బుద్ధి పొందని ఆత్మలకు ఆలోచన పుడుతుంది, అది చెకింగ్ ఉండదు. అది కర్మలోకి మాటలోకి రావాలా వద్దా అని చెకింగ్ ఉండదు, వచ్చేస్తుంది డైరెక్ట్. వీళ్ళు సాధారణ బుద్ధి గల ఆత్మలు. దివ్య బుద్ధి ఆత్మలకు భవిష్యత్తు భూతకాలం కూడా వర్తమానంలాగా స్పష్టంగా అనుభవమయ్యి కర్మ చేస్తారు. 3 కాలాలు స్పష్టంగా అనుభవం అవుతాయి. 3 కాలాలలో నా పాత్ర సుఖంగానే ఉండాలి, ఆనందంగానే ఉండాలి, సంబంధాలలో ఘర్షణ లేకుండానే ఉండాలి. 3 కాలాలలో, ఈ ఒక్క జన్మ కాదు. అందరూ కూడా ఏమంటారు? ఏది ఆలోచించినా, చేసినా, మాట్లాడినా ముందు వెనక ఆలోచించి అర్థం చేసుకొని మాట్లాడండి అంటారు. అది ఎక్కడ జరుగుతుంది? ప్రాసెస్ సంకల్పాలలో జరుగుతుంది. సంకల్పాలు పుడతాయి. ఆ సంకల్పాలను నేను కార్యంలోకి తీసుకురావాలా వద్దా, మాట్లాడాలా వద్దా? సంకల్పం పుట్టిన తర్వాతే మాట వస్తుంది. అయితే సంకల్పం పుట్టిందని చెకింగ్ ఉండదు మనకి. ఆ చెకింగ్ ఎవరికి వస్తుందంటే దివ్య బుద్ధి పొందిన ఆత్మకే వస్తుంది. పరిణామం, ఈ కర్మ చేయడం వలన లేదా ఈ మాటలు మాట్లాడినందువలన ఏమి పరిణామం వస్తుంది అనేది ముందుగా ఆలోచిస్తారు వీళ్ళు. అంటే సంకల్పాలలోనే చెకింగ్ చేసి ఆ సంకల్పం మాట కర్మ రూపంలో బయటకు వస్తే ఏ పరిణామం వస్తుంది అంటే ఇతరులకు నాకు సుఖం వస్తుందా లేదా ఇతరులకు నాకు దుఃఖం వస్తుందా అని పరిశీలన చేస్తారు ముందే, సంకల్పం పుట్టినప్పుడే. వీరు దివ్య బుద్ధి పొందిన ఆత్మలు. ఇటువంటి దివ్య బుద్ధి పొందిన ఆత్మలే కదా మీరు. మొదటి నెంబర్ బుద్ధి ఏది అంటే, బుద్ధిలో రకాలు చెప్తారు తండ్రి. మొదటి నెంబర్ బుద్ధి అంటే గొప్ప బుద్ధి, త్రికాలదర్శి బుద్ధి. త్రికాలదర్శి బుద్ధి గలవారు ఎప్పుడూ కూడా విజయం పొందుతూనే ఉంటారు. అపజయం అనేది వీరి ఖాతాలో ఉండదు. త్రికాలదర్శి బుద్ధి ఉంటే ఏ సమయంలోనైనా నా మనసుకు దుఃఖం వచ్చిందంటే నేను ఓడిపోయాను, ఫీలింగ్ వచ్చిందంటే నేను ఓడిపోయాను. దివ్య బుద్ధిలో మొదటి బుద్ధి ఏది? మొదటి రకం బుద్ధి హై క్లాస్ నెంబర్ 1 స్టేజ్లో ఉన్న బుద్ధి అంటే త్రికాలదర్శి బుద్ధి. త్రికాలదర్శి బుద్ధి గలవారు ఎప్పుడూ అసఫలత పొందరు, విజయమే పొందుతూ ఉంటారు. 3 రకాల బుద్ధి కలిగిన వారు ఉన్నారు. బుద్ధిలో 3 రకాలు ఉన్నాయి. 1 త్రికాలదర్శి బుద్ధి, 2
త్రికాలదర్శి, ఏకకాలదర్శి రెండు మిక్స్ అయి ఉంటాయి. ఇది రెండవ రకం బుద్ధి. త్రికాలదర్శి బుద్ధి, ఏకకాలదర్శి బుద్ధి, ఈ రెండు మిక్స్ అయి ఉంటే రెండో రకం. మూడవ రకం బుద్ధి, బుద్ధిలో రకాలు. మూడవ రకం బుద్ధి సోమరితనపు బుద్ధి. సోమరితనపు బుద్ధి అసలు పరిశీలన ఉండదు, మూడో రకం. సరే, మూడిటి గురించి వివరణ చెప్తారు తండ్రి. సోమరితనం యొక్క బుద్ధి. సోమరితనం యొక్క బుద్ధి సదా వర్తమానాన్నే చూస్తూ ఆలోచిస్తారు. వర్తమానంలో సరిగా ఉంటే చాలు, ఇప్పటికిప్పుడు సరిగా ఉంటే చాలు, వర్తమానం మాత్రమే ఆలోచించేవారు సోమరితనపు బుద్ధి గలవారు. ఏదైతే జరుగుతుందో, ఏదైతే లభిస్తుందో, లేదా నడుస్తున్నామో దీనిలో మంచిగా ఉంటే చాలు. ఈ ఉద్యోగంలో మంచిగా ఉంటే చాలులే, ఈ వ్యాపారంలో మంచిగా ఉంటే చాలులే, ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళని సరిగా చూసుకుంటే చాలులే, ఇంత మాత్రమే ఉంటుంది సోమరితనపు బుద్ధి. భవిష్యత్తు ఏమవుతుందో అని ఆలోచించడం ఎందుకులే అనుకుంటారు వీళ్ళు. భవిష్యత్తు, ఆత్మనైన నాకు నెక్స్ట్ జన్మలలో ఎలా ఉండాలి అని ఆలోచించడం ఎందుకు అని ఆలోచించి వర్తమానానికే ప్రిఫరెన్స్ ఇస్తారు వీళ్ళు, వర్తమానానికే ఇష్టం చూపిస్తారు వీళ్ళు. సోమరితనపు బుద్ధి గలవారు. సోమరితనం బుద్ధి అంటే ఈ విధంగా వర్తమానం మాత్రమే ఆలోచించేవారు, భవిష్యత్తు ఆలోచించరు. భవిష్యత్తు గురించి ఎందుకు ఇప్పుడు అనుకుంటారు, భవిష్యత్తు గురించి ఎందుకు అనుకుంటారు. సోమరితనపు బుద్ధి ఉంది అంటే ఇంకొక గుర్తు చెప్తున్నారు తండ్రి. సోమరితనపు బుద్ధి ఉంది అంటే ఆది మధ్య అంత్యాలను ఆలోచించరు. మిగతా జన్మల్లో నా జీవితం బాగలేదు, భగవంతుడు సరిగా రాయలేదు అనే ఆలోచనలే ఉంటాయి మిగతా జన్మల్లో. సోమరితనపు బుద్ధి ఉంది అంటే ఆది మధ్య అంత్యాలను ఆలోచించరు. ప్రతి కర్మలో దాదాపుగా ఓడిపోతూ ఉంటారు, అంటే సంతోషం ఉండదు వీళ్ళకి. ఓడిపోతూ ఉంటారు అంటే సంతోషం లేదు ముఖములో, మనసులో, అంటే ఓడిపోతూనే ఉన్నారు. ఎవరు? సోమరితనపు బుద్ధి ఉన్నవారు వీళ్ళు. సోమరితనపు బుద్ధి ఉన్నవారు కర్మలో దాదాపుగా ఓడిపోతూనే ఉంటారు, సంతోషం ఉండదు. అందువలన మీరు త్రికాలదర్శి బుద్ధి కలిగిన వారిగా అవ్వాలి. త్రికాలదర్శి స్థితి, మూడు కాలాలలో నా జీవితం బాగుండాలి, అది బుద్ధి. అటువంటి కర్మ ఇక్కడ చేయాలి, నేను రికార్డ్ అవుతుంది కదా. ఆత్మలో రికార్డ్ అవుతుంది అంటే ఈ ఆత్మే కదా నెక్స్ట్ శరీరాన్ని ధరించేది, ఈ ఆత్మే కదా అనేక శరీరాలు మార్చేది. అన్ని శరీరాలలో నేను ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, సంబంధాలలో సుఖంతో నిండుగా జీవించాలి అంటే ఇక్కడ త్రికాలదర్శి బుద్ధి ఉండి ఆ విధంగా కర్మ చేయాలి. త్రికాలదర్శి స్థితి ఎటువంటి శ్రేష్ఠ ఆసనం అంటే ఈ స్థితి ద్వారా స్వయం సదా విజయం పొందుతుంటారు ఈ శరీరంలో, మరియు ఇతరులను కూడా విజయం అందిస్తూ ఉంటారు. స్వయం విజయం పొందుతుంటారు, ఇతరులకు కూడా విజయాన్ని ఇస్తూ ఉంటారు. అంటే స్వయం సంతోషంగా ఉంటారు, వారి జతలో ఉన్న ఆత్మలను కూడా సంతోషంగా ఉంచుతూ ఉంటారు. నేను సంతోషంగా ఉంటే నా జతలో ఉన్నవారు సంతోషంగా ఉంటారు, డౌటే లేదు. నా జతలో ఉన్నవారు సంతోషంగా ఉండడం లేదు అంటే నేను సంతోషంగా ఉండడం లేదు. సరే, కఠిన సంస్కార స్వభావాలు ఉండి నేను ఉన్నా కూడా వారు సంతోషంగా ఉండలేకపోతున్నారంటే అది వేరే విషయం, అది వేరే విషయంలోకి వస్తుంది. అందువలన త్రికాలదర్శి బుద్ధి అంటే ఏం చెప్పారు తండ్రి? త్రికాలదర్శి బుద్ధి ఉన్నవాళ్ళు వర్తమానంలో విజయం పొందుతుంటారు, ఆత్మైన వీళ్ళు ఈ శరీరంలో. వీరు చుట్టూ ఉన్న వారికి కూడా సంతోషాన్ని పెంచుతూనే ఉంటారు. వీరి జీవితం అంతా ఇలాగే ఉంటుంది. ఒక్క క్షణం కూడా దుఃఖం యొక్క ఛాయలు ముఖంలో కనపడవు. వీరి ముఖంలో కనిపించకపోతే వీరి ముఖం చూసిన వారిలో కూడా సంతోషం పెరుగుతూనే ఉంటుంది.
ఇటువంటి స్థితిలో ఉన్న ఆత్మే త్రికాలదర్శి ఆత్మ. త్రికాలదర్శి ఆత్మ. త్రికాలదర్శి అంటే ఇటువంటి విజయం పొందుతూ ఉంటారు, స్వయం సదా విజయం పొందుతూ ఉంటారు. వీరి జతలో ఉన్న వారికి కూడా విజయం ఇస్తూ ఉంటారు. ఇటువంటి ఆత్మే త్రికాలదర్శి ఆత్మ. దివ్య బుద్ధి అంటే వివరణ చెప్తున్నారు తండ్రి. దివ్య బుద్ధి అంటే మనకు అర్థం కాలేదు కదా. దివ్య బుద్ధి అంటే విశాల బుద్ధి. దివ్య బుద్ధికి ఇంకా వివరణ విశాల బుద్ధి. దివ్య బుద్ధి అంటే బేహద్దు బుద్ధి. దివ్య బుద్ధి అంటే విశాల బుద్ధి. దివ్య బుద్ధి అంటే బేహద్దు బుద్ధి. స్వయం యొక్క బుద్ధి ఏ నెంబర్లో ఉందో పరిశీలన చేసుకోండి. మీ బుద్ధి ఏ స్టేజ్లో ఉందో పరిశీలన చేసుకుంటూ ఉండండి, పరిశీలన చేయండి. జ్ఞానం ఉంది, గుణాలు ఉన్నాయి, శక్తుల ఖజానాలు ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. మీ అందరి దగ్గర మంచి జ్ఞానం ఉంది అనుకుంటున్నాం. ఉందో లేదో తర్వాత గుర్తులు చెప్తారు తండ్రి. జ్ఞానం ఉంది, గుణాలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, పిల్లలందరి దగ్గర జమ అయి ఉన్నాయి. జమ అయినా కూడా మరి విజయం ఎందుకు పొందలేకపోతున్నారు? సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నారు? సంతోషం లేదు అంటే జమ లేదు. జమ అయింది, జ్ఞానం వింటున్నాము, గుణాలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి. నేను సత్యయుగంలో విశ్వమహారాజుగా పుడతాను అనుకుంటున్నారు. ఎవరు పుడతారు? సదా సంతోషం యొక్క ఖజానాను ఈ సంగమ యుగంలో అనుభవిస్తూ ఇతరులకు అనుభవం చేయిస్తూ జీవిస్తూ ఉన్నవారే ఉంటారు. అటువంటి స్టేజ్ ఎవరికి వస్తుందంటే త్రికాలదర్శి బుద్ధి ఉండాలి. ప్రతి సంకల్పాన్ని చెక్ చేయాలి. అది మాటలోకి కర్మలోకి రావాలా వద్దా అని లోపలే నిర్ణయించాలి. రావాలి అంటే రావాలి, వద్దు అంటే సంకల్పంలోనే ఆగాలి. ఇటువంటి బుద్ధి ఉన్న ఆత్మలే సత్యయుగంలో దేవతగా పుడతారు. త్రికాలదర్శి బుద్ధి. మరి మీ దగ్గర ఖజానా జమ అయింది అనుకుంటున్నారు. జమ అయిన దానికి గుర్తు ఏమిటి? ముఖములో జమ యొక్క గుర్తులు కనిపిస్తాయి. సర్వ ఖజానాలు, సహనశక్తి కనిపిస్తుంది. ఏమి జరిగినా కూడా వీరు అలజడి అవ్వరు. అలజడి అయ్యారంటే సహనం లేదు అని అర్థం. సహనశక్తి జమ అయి ఉంటుంది. ఈ విధంగా సర్వగుణాలు, సర్వశక్తులు, సర్వజ్ఞానము, సర్వశక్తులు, సర్వగుణాలు, సర్వజ్ఞానము ఇదంతా కూడా పూర్తిగా పొందిన ఆత్మ ఎలా ఉంటారు? సదా విజయి. సదా విజయి అంటే సదా సంతోషంతో నిండుగా కనిపిస్తూ ఉంటారు. వీరి జతలోకి ఎవరు వచ్చినా కూడా వారు కూడా ఆ సంతోష ఖజానాను ఆటోమేటిక్గా పొందుతూ జీవిస్తూ ఉంటారు. ఇటువంటి బుద్ధి కలిగిన వారే త్రికాలదర్శి బుద్ధి. అందరి దగ్గర ఖజానాలు జమ అయి ఉన్నాయా? పరిశీలన చేసుకోండి. అందరి దగ్గర ఖజానాలు జమ అయి ఉన్నాయా? స్వయం యొక్క జ్ఞానం అంటే ఆత్మ యొక్క జ్ఞానం, తండ్రి యొక్క జ్ఞానం, సృష్టి చక్రం యొక్క జ్ఞానం, కర్మల గతి యొక్క జ్ఞానం మీ అందరి దగ్గర ఉందా? ఏ కర్మ చేస్తే ఏ ఫలం వస్తుంది అనే జ్ఞానం ఉందా? ఏ సంకల్పమే కర్మ, సంకల్పంలో పుట్టింది కర్మలోకి వస్తుందిగా, మాటలోకి కర్మలోకి. మరి సంకల్పమే ఇంకా సంకల్పాన్ని లోపలే పుట్టకుండా లేదా ఆ సంకల్పం మాట కర్మలోకి వస్తే అలజడి వస్తుంది అని గనక నిర్ణయించి లోపలే ఆపితే త్రికాలదర్శి బుద్ధే. అలా కాకుండా సంకల్పాల పరిశీలన లేదు. ఏ సంకల్పం పుట్టిస్తున్నాము, ఏ సంకల్పం మాట కర్మలోకి రావాలి, ఏ సంకల్పం మాట కర్మలోకి రాకూడదు అనే పరిశీలన సంకల్పాలలో లేదు అంటే నీకు త్రికాలదర్శి బుద్ధి ఇంకా రాలేదు, దివ్య బుద్ధి రాలేదు. జ్ఞానం వింటున్నారు కానీ
దివ్య బుద్ధి యొక్క ప్రాప్తి ఇంకా కలగలేదు. సంకల్పాల పరిశీలన వచ్చి ఏ సంకల్పం మాటా కర్మలోకి రావాలి, ఏ సంకల్పం మాటా కర్మలోకి రాకూడదు అని లోపలే ఆపేసే శక్తి ఏ ఆత్మకైతే వస్తుందో ఆ ఆత్మ త్రికాలదర్శి బుద్ధి పొందిన ఆత్మ, దివ్య బుద్ధి పొందిన ఆత్మ. దివ్య బుద్ధి పొందిన ఆత్మ, దివ్య బుద్ధి పొందిన ఆత్మ ఎలా ఉంటుంది? దివ్య బుద్ధి పొందిన ఆత్మ త్రికాలదర్శి జ్ఞానంతో నిండుగా ఉంటుంది. కర్మలో అలజడి అవ్వదు, సదా విజయం పొందుతూ ఉంటుంది, సదా విజయం పొందుతూ ఉంటుంది. అయితే మీ అందరి దగ్గర మీరందరూ కూడా దివ్య బుద్ధి పొందారా అని అడిగితే ఏమంటారు? జ్ఞానం వింటున్నాం కాబట్టి జ్ఞానం ద్వారా దివ్య బుద్ధి వస్తుంది అంటారు. జ్ఞానం వినే వాళ్ళందరికీ రాదు. అండర్లైన్. కాబట్టి ఇటువంటి అన్ని గుణాలు, సర్వగుణాలు బుద్ధిలో ఉన్నాయా? సర్వశక్తులు బుద్ధిలో ఉన్నాయా? బుద్ధిలో జ్ఞానం ఉంది, శక్తులు ఉన్నాయి, కానీ నిండుగా లేవు. కొద్దిగా జ్ఞానం వింటున్నాం కాబట్టి కొద్దిగా 1%, 2% అలా వస్తాయి, కానీ అది సరిపోద్దా? ఈ శరీరంలో నీవు జీవించడానికి, సంతోషంగా జీవించడానికే సరిపోదు ఆ జ్ఞానము, ఆ శక్తులు, ఆ గుణాలు. ఇంకా అన్ని జన్మలకు వస్తాయా? ఈ జన్మకే పూర్తిగా లేదు. బుద్ధిలో జ్ఞానం ఉంది, శక్తులు ఉన్నాయి, ఖజానాను విధిపూర్వకంగా కార్యంలో ఉపయోగించలేకపోతున్నారు. దివ్య బుద్ధి కలిగిన ఆత్మ కార్యంలో ఖజానాలను ఉపయోగిస్తుంది. ఏ కార్యంలో, ఏ వ్యక్తి దగ్గర, ఏ సమయానికి, ఏ ఖజానా లేదా ఏ జ్ఞాన పాయింట్ ఎలా ఉపయోగించాలి అనేటువంటి తెలివే దివ్య బుద్ధి. ఉపయోగించలేకపోతున్నాము అంటే దివ్య బుద్ధి పొందలేదు. ఉపయోగించలేకపోతున్నా కదా, జ్ఞానం వింటున్నా, కానీ కర్మలో ఉపయోగించగలుగుతున్నానా? కర్మలో ఎవరు ఉపయోగిస్తారంటే దివ్య బుద్ధి పొందిన ఆత్మే ఉపయోగిస్తుంది. త్రికాలదర్శి బుద్ధి కలిగిన ఆత్మే ఉపయోగిస్తుంది. సాధారణ బుద్ధి, సోమరితనం బుద్ధి ఉన్న ఆత్మ ఉపయోగించలేదు. 3 రకాల బుద్ధి చెప్పారు కదా. త్రికాలదర్శి బుద్ధి, ఏకకాలదర్శి బుద్ధి, సోమరితనం బుద్ధి. మిగతా 2 రకాలు ఉపయోగించలేరు. మరి నేను కర్మలో జ్ఞాన పాయింట్ ఉపయోగించలేకపోతున్నాను, ఇతర ఆత్మల దగ్గర ఈ జ్ఞాన ఖజానాను ఉపయోగించలేకపోతున్నాను, ఈ సర్వశక్తులు, సహనశక్తి, ఏకాగ్రత శక్తి ఇవన్నీ నాకు రాలేకపోతున్నాయి అంటే దివ్య బుద్ధి ఇంకా పూర్తిగా పొందలేదు. సమయం అయిపోయిన తర్వాత గుర్తు వచ్చింది అంటే, ఓడిపోయిన తర్వాత గుర్తు వచ్చింది, ఇలా చేసి ఉంటే బాగుండేది అని ఉంటే, అది ఏకకాలదర్శి బుద్ధిలో కర్మ చేసావు నీవు. త్రికాలదర్శి బుద్ధిలో కర్మ చేయలేదు. కర్మ అయిపోయిన తర్వాత ఆ కర్మ ఇలా చెయ్యకుండా ఇలా చేసి ఉంటే బాగుండేది అని ఆలోచన నీకు పుట్టింది అంటే ఏకకాలదర్శి లేదా సోమరితనం బుద్ధి. త్రికాలదర్శి బుద్ధితో ఆ టైంలో కర్మ చేయలేదు, త్రికాలదర్శిలో చేయలేదు. సమయాన్ని తెలుసుకుంటున్నారు, శక్తులను, గుణాలను, జ్ఞానాన్ని కార్యంలో ఉపయోగించాలి అంటే మీకు దివ్య బుద్ధి యొక్క వరదానం పొంది ఉండాలి. మీరు జ్ఞానం యొక్క పాయింట్స్ అయితే చాలా ఆలోచిస్తూ ఉన్నారు, జ్ఞానం యొక్క పాయింట్స్ అయితే చాలా ఆలోచిస్తూ ఉన్నారు, వినిపిస్తూ ఉన్నారు, పుస్తకాలు కూడా నిండిపోయాయి, ఏది రాసుకోవడము లేదా ఈ జ్ఞానం పుస్తకాలు నిండిపోయి ఉన్నాయి. అయితే ఇందులో అండర్లైన్ చేయడం ఏమిటంటే, అండర్లైన్ పాయింట్ ఏమిటంటే, ఎవరు ఎలాంటి వారో అలా తెలుసుకోలేకపోతున్నారు. అంటే వారి దగ్గర నీ ప్రవర్తన అలాగే విజయం పొందే విధంగా నీ ప్రవర్తన ఉండాలి, కానీ అలా విజయం పొందలేకపోతున్నారు ఇతర ఆత్మ దగ్గర. అంటే నాకు దివ్య బుద్ధి లేదు. వారి యొక్క సంస్కారం తెలుసుకొని వారి సంస్కారంతో నా సంస్కారం ఘర్షణ పడకుండా నాకు వారికి సంతోషం పెరిగే విధంగానే కర్మ చేయడంలో తేడా వస్తుంది. ఎవరికి వస్తుంది ఇది? దివ్య బుద్ధి పొందని వారికి.
పొందిన వారు ఏం చేస్తారు, ఎవరి సంస్కారం ఎలాంటిదో, వారితో ఎలా ఉంటే నాకు ఘర్షణ రాదో అలాంటి తెలివి పొందుతారు. వారితో కర్మలో అలాగే వస్తారు, ఘర్షణ లేకుండానే. ఎటువంటి సమయమో ఆ సమయానికి జ్ఞాన పాయింట్ గుర్తొస్తుంది, గుణాలు గుర్తొస్తాయి, శక్తులు గుర్తొస్తుంది. ఆ ఆత్మ దగ్గర అటువంటి శక్తిని, అటువంటి గుణాన్ని, అటువంటి జ్ఞానాన్ని ఉపయోగిస్తారు, మనసులో స్మృతి చేస్తారు. ఆ ఆత్మ దగ్గర ఘర్షణ లేకుండా, స్వయం సంతోషం తగ్గకుండా, ఆ ఆత్మకు కూడా సంతోషం తగ్గకుండా కర్మ చేస్తారు. త్రికాలదర్శి బుద్ధి ఉన్నవారు. ఇతరుల సంస్కారం తెలుసుకోవాలి. నా చుట్టూ ఉన్నవారే 10 మందో 20 మందో ఉంటారు, 30 మంది ఉంటారు. ఏ ఆత్మతో ఎలా ఉండాలో తెలియకనే నీకు ఈ స్టేజ్ వచ్చింది. ఏ స్టేజీ? దివ్య బుద్ధి వరదానం పొందని స్టేజ్. జ్ఞానమేమో వింటున్నాం. అందువలన మీరు ఏ బుద్ధి ఉంది అనేది పరిశీలనకు వచ్చిందా? నాలో ఏ బుద్ధి ఉంది? సమయానుసారంగా కర్మలో ఉపయోగించలేకపోతున్నారు. ఏ కర్మ లేదా ఏ సంకల్పమైనా త్రికాలదర్శి అయ్యి చేయడం లేదు. తండ్రి చెప్పిన విధంగా ఆలోచనలు పుట్టించడమే. ఆ విధంగా పుట్టిస్తే 3 కాలాల్లో నీ జీవితం బాగానే ఉంటుంది. కానీ ఆ పరిశీలన లేదు లోపల. ఏ సంకల్పమైనా బుద్ధిలోకి వస్తుంది. ఫస్ట్ ఎక్కడొస్తుంది? సంకల్పం పుడుతుంది. కర్మ చేసే ముందు, మాట్లాడే ముందు అది ఏ రూపంలో ఉంటుంది అంటే సంకల్పం పుడుతుంది ఫస్ట్. సంకల్పం పుట్టిన తర్వాతే మాటలోకి, కర్మలోకి వస్తుంది. బీజం ఏది? సంకల్పం. సంకల్పము పుట్టిన తరువాతే మాట, కర్మ, ఆ సంకల్పం స్థూల రూపం దాలుస్తుంది. అందువలన సంకల్పం అనే బీజాన్ని త్రికాలదర్శి స్థితిలో స్థితులై పరిశీలన చేసి శక్తిశాలిగా చేసుకోండి. సంకల్పం అనే బీజాన్ని శక్తిశాలిగా చేయండి. అంటే అర్థం ఏంటి? శక్తి అంటే అర్థం ఏంటి? శక్తి అంటే శుభము. ఏదైనా అశుభము, ఇలా జరగకూడదు అనే ఆలోచన పుట్టిందంటే నీ మనసులోనే దాన్ని పరివర్తన చెయ్యండి. శుభంలోకి పరివర్తన చెయ్యండి, శుభంలోకి మార్చండి. ఫస్ట్ శుభంలోకి మార్చండి. ఏదైనా అశుభము పుట్టింది అంటే, ఇతరులు సరిగా లేరు అనే ఆలోచన పుట్టిందంటే ఆత్మ సరిగానే ఉంది అని ఒక 10 ఆలోచనలు 20 ఆలోచనలు పుట్టించండి. తండ్రి ఏం చెప్తున్నారు? సంకల్పం అనే బీజాన్ని శక్తిశాలిగా చేయండి ఫస్ట్. అప్పుడు వాణి మరియు కర్మ కూడా సులభంగా విజయం పొందుతారు. అర్థమైందా? వాణిలో, కర్మలో నాకు దుఃఖం వస్తుంది. వాణిలో, కర్మలో నాకు దుఃఖం వస్తుంది అంటే సంకల్పాలలో త్రికాలదర్శి స్థితి లేదు, సంకల్పాలలో సమర్థ స్థితి లేదు, సంకల్పాలలో పవిత్రమైన సంకల్పాలే పుట్టించాలి అనేటువంటి చెకింగ్ లేదు. ఆటోమేటిక్గా పుడుతున్నాయి, ఆటోమేటిక్గా మాటలు వస్తున్నాయి, ఆటోమేటిక్గా కర్మ జరుగుతుంది. సంకల్పాల యొక్క పరిశీలన లేదు. సంకల్పం అనే బీజాన్ని శక్తిశాలిగా చేశారంటే, శక్తి అంటే అర్థమైందా? శుభము, సమర్థము, పవిత్రము. నీలో పుట్టే ఆలోచనలన్నీ శుభంలోకి మార్చు పరిశీలన చేసి. అప్పుడు ఎవరినీ కరెక్షన్ చేయవు. ఏమి జరిగినా మంచిది అనే ఆలోచనే పుడుతుంది. ఆయన చెప్పాడు కదా, పరమాత్మ ఏం చెప్పారు? ఆత్మనైనా నాకు జరిగిపోయింది మంచిది, జరుగుతున్నది మంచిది, జరగబోయేది మంచిది అనే ఆలోచన పుట్టించమన్నాడు కదా. కానీ ఇప్పటికీ జ్ఞానం వింటున్నాం, కానీ మనం ఆలోచన పుట్టిస్తున్నామా? ఆలోచన పుట్టిస్తే వాళ్ళు ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని ఆలోచన పుట్టదు. నాకు ఇలా ఉండకూడదు, ఇలా జరగాలని ఆలోచన పుట్టదు. ఇంట్లో ఉన్న వారికి ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని ఆలోచన పుట్టదు. సంకల్పం అనే బీజాన్ని, ఇంట్లో ఉన్న వారి గురించి శుభమే జరుగుతుంది వాళ్ళకని ఆలోచించు, వాళ్ళ గురించి నీకు ఆలోచించి పుట్టవు. ఇంకా ఉద్యోగంలో, వ్యాపారంలో నీ జతలో ఉన్నవారు కరెక్ట్గా ఉన్నారు అనే ఆలోచనలు పుట్టించు. శుభంగానే ఉన్నారు, వారు మాట్లాడేది శుభము, వారి ఆలోచనలు శుభము, ఇలా ఆలోచనలు పుట్టిస్తూ ఉండు. నీ మనసులో వారి గురించి ఆలోచనలు పుట్టడం ఆగిపోతుంది. అది శుభమైన కర్మ.
బీజాన్ని శక్తిశాలిగా చేయండి, కర్మలో విజయం వస్తుంది. అండర్లైన్. సంకల్పాన్ని శక్తిశాలిగా చేయండి అంటే శుభంలోకి మార్చండి ప్రతి సంకల్పాన్ని. కర్మలో సులభంగా సంతోషాన్ని అనుభవిస్తూ జీవించగలవు. వర్తమానంలో సంతోషం గనక ఖజానా జమ అవుతూ ఈ శరీరంలో, ఈ ముఖము ద్వారా, ఈ నడవడిక ద్వారా కనిపిస్తూ జీవిస్తూ ఉన్నావంటే అది సంగమ యుగంలో రికార్డు అన్ని జన్మల్లో ప్లే అవుతుంది. నీ జీవితాన్ని నీవు బాగు చేసుకోవడం ఇది. త్రికాలదర్శి బుద్ధి ఉన్నవారు ఏం చేస్తారు? సంకల్పాలలోనే ఏ సంకల్పం పుడితే ఆ సంకల్పం మాటా కర్మలోకి రావాలా వద్దా అని పరిశీలన చేస్తారు. రాకూడదు అంటే సంకల్పంలో మార్చేస్తారు శుభంలోకి. రావాలి అంటే ఆ సంకల్పాన్ని మాటా కర్మలోకి తీసుకొస్తారు. వీరు త్రికాలదర్శి బుద్ధి కలిగిన ఆత్మలు. ఇటువంటి ఆత్మ సిద్ధి యొక్క శక్తి, విజయం పొందే శక్తి గురించి ఆలోచించరు. సంకల్పాలు శుభంలోకి మార్చారు అంటే ఆటోమేటిక్గా కర్మలో విజయం వస్తుంది. కర్మలో విజయం రావాలా వద్దా అని ఆలోచించరు. ఇంకా సంకల్పాన్ని శక్తిశాలిగా చేస్తే చాలు, కర్మ గురించి ఆలోచించరు. విజయము జన్మసిద్ధాధికారం ఎప్పుడు? సంకల్పాలు శుభంగా ఉంటే. ప్రతి సంకల్పం, కొన్ని సంకల్పాలు కాదు, ప్రతి ఒక్కరి గురించి. ఇదే సదా సిద్ధి స్వరూపంగా మీరు జీవించటానికి విధి. కర్మలో సిద్ధి స్వరూపం, కర్మలో విజయం. ఏ కర్మలో కూడా నాకు దుఃఖం రాకూడదు, నా జతలో ఉన్న వారికి దుఃఖం రాకూడదు. ఇదే విజయం, ఇదే సిద్ధి స్వరూపం. సంగమయుగమంతా ఇదే విధమైన కర్మలో నీవు జీవిస్తూ ఉండాలి. అప్పుడప్పుడు సిద్ధిని పొందుతున్నారు అంటే, అప్పుడప్పుడు సిద్ధి అంటే సంతోషం, అప్పుడప్పుడు సంతోషం పొందుతున్నారు కర్మలో, అప్పుడప్పుడు మనసు విసుగు బేజారు అనే దుఃఖం కూడా కలుగుతుంది అంటే అది సిద్ధి స్వరూపం కాదు. సదా ఉండాలి సిద్ధి స్వరూపం. సదా సిద్ధి స్వరూపం ఉండాలంటే ఏం చెప్పారు తండ్రి? త్రికాలదర్శి బుద్ధి కావాలి, దివ్య బుద్ధి కావాలి. ఆ దివ్య బుద్ధితో సంకల్పాలలోనే పరిశీలన చేసి ఏ సంకల్పం మాటా కర్మలోకి రావాలి, ఏ సంకల్పం లోపలే ఆగిపోవాలి అనేది పరిశీలన చేసి శరీరంలో శ్రమ అంటే తెలియకుండా ఆనందంలోనే జీవిస్తూ ఉంటారు. ఇటువంటి వారే త్రికాలదర్శి బుద్ధి కలిగిన ఆత్మలు. తండ్రికి పిల్లలందరిపైన ప్రేమ ఉంది, కానీ మీరు ఎలా ఉండాలి? ఏ పిల్లలపైన ప్రేమ ఉంటుంది అంటే సదా సహజంగా సిద్ధి స్వరూపంగా జీవిస్తూ ఉన్న వారిపైనే తండ్రికి ప్రేమ ఉంటుంది. ఆయన చెప్పారు మనం చేసి పొందాలి కదా. తండ్రి చెప్పింది చేసేవారిపైన తండ్రికి ఇష్టం ఉంటుంది, చేయని వారిపైన ఉంటుందా? జడ చిత్రాలు సిద్ధిని ఇస్తూ ఉన్నాయి, మీరు చైతన్యంలో సిద్ధిని ఇవ్వలేరా? జడ చిత్రాల ద్వారా ఇతర ఆత్మలు సిద్ధిని పొందుతున్నప్పుడు త్రికాలదర్శి స్థితిలో స్థితులై, సమర్థ స్థితిలో స్థితమై, సమర్థ స్థితి కలిగిన వారు వ్యర్థాన్ని ఎంత సులభంగా సమాప్తి చేస్తారంటే కళలో కూడా వ్యర్థం అనేది సమాప్తి అయిపోతుంది. కళలో కూడా వ్యర్థం రాదు. ఎవరు? త్రికాలదర్శి బుద్ధి ఉన్న ఆత్మ కళలో కూడా వ్యర్థం రాకుండా ఉండేటువంటి స్టేజ్ని ఆత్మలో ఏర్పరుస్తుంది. త్రికాలదర్శి బుద్ధి ద్వారా కర్మ చేయకపోతే మరొక గుర్తు, త్రికాలదర్శి బుద్ధి ఉన్నవారి గుర్తులు చెప్తున్నాడు, త్రికాలదర్శి బుద్ధి లేదా దివ్య బుద్ధి లేని వారి గుర్తులు కూడా చెప్తున్నాడు. త్రికాలదర్శి బుద్ధి లేకపోతే వ్యర్థం యొక్క బరువు మాటి మాటికి నిన్ను దుఃఖములోకి తీసుకువెళ్తూ ఉంటుంది. వ్యర్థం యొక్క బరువు ఎవరికి? త్రికాలదర్శి బుద్ధి లేని వారికి, దివ్య బుద్ధి పొందని వారికి మాటి మాటికి వ్యర్థం వస్తూ ఉంటుంది. ఉన్నత నెంబర్ మొదటి నెంబర్కు పోనివ్వదు నిన్ను.
వ్యర్థము నిన్ను ఫస్ట్ నెంబర్కి పోనివ్వదు. కనుక దివ్య బుద్ధి యొక్క వరదానాన్ని ప్రతి సమయం కార్యంలో ఉపయోగించండి. ఎలా ఉపయోగించాలో తెలిసిందా? సంకల్పాలలో పరిశీలన. తండ్రి ఇంతకుముందు కూడా చెప్పారు, జ్ఞాని యోగి ఆత్మలుగా అయితే అయ్యారు. జ్ఞానం వింటున్నారు, చెప్తున్నారు, యోగం చేస్తున్నారు, చేయిస్తున్నారు. ఇప్పుడు జ్ఞానాన్ని, యోగాన్ని, శక్తిని ప్రయోగంలోకి తీసుకురావాలి. ప్రయోగశాలి ఆత్మగా కావాలి, ఉపయోగించాలి కర్మలో. ఇటువంటి శక్తిశాలి ఆత్మగా కావాలి. సైన్స్ శక్తి ప్రయోగం చేసి రుజువు చేస్తున్నారు కదా. సైన్స్ శక్తి యొక్క ప్రయోగానికి ముఖ్యమైన ఆధారము ఏమిటి? వాటికి కరెంట్ కావాలి. సైన్స్ వాటికి అన్నిటికీ కూడా ఏం కావాలి? కరెంట్ కావాలి, లైట్ కావాలి. లైట్ అంటే కరెంటు. లైట్ ద్వారానే ప్రయోగం చేస్తారు. కంప్యూటర్ అయినా లేదా మిగతా సైన్స్ సాధనాలైనా వేటికైనా కూడా కరెంటు లేదా లైట్ కావాలి. కరెంట్ అంటే లైట్. కంప్యూటర్ అనేది ఒక శక్తి, కానీ దానికి ఏం కావాలి? పనిచేయాలంటే లైట్ కావాలి. ఉదాహరణ, లైట్ కావాలి అంటే కరెంట్ కావాలి. మీ శాంతి శక్తికి కూడా ఆధారం ఏమిటో తెలుసా? మీ శాంతి శక్తి అంటే దివ్య బుద్ధి పొందిన ఆత్మకే శాంతి శక్తి పెరుగుతుంది, లేకపోతే పెరగదు. మీ శాంతి శక్తికి కూడా ఆధారము లైట్. ప్రకృతి యొక్క ఒక్క లైట్ ఆధారంగా అనేక రకాల ప్రయోగాలు ప్రత్యక్షంలోకి చేసి చూపిస్తున్నారు. బయట కరెంటు సైన్స్ వాళ్ళు లైట్లు వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, లేదంటే కంప్యూటర్ పనిచేస్తుంది, సెల్ పనిచేస్తుంది. అన్నిటికీ ఆధారము లైట్, కరెంటు. కానీ మీ యొక్క శాంతి శక్తి యొక్క ప్రయోగానికి లైట్ అవసరం. ఏ లైట్ కావాలి? అవినాశి పరమాత్మ యొక్క లైట్. అవినాశి పరమాత్మ యొక్క లైట్ కావాలి. ఆయన ఇచ్చినటువంటి కరెంట్ కావాలి, శక్తి కావాలి, ప్రత్యక్ష లైట్ స్థితి కావాలి. మీరు కర్మలో సిద్ధి స్వరూపం పొందాలంటే అక్కడ కరెంట్ అంటే లైట్లు లేదా ఫ్యాన్లు తిరుగుతాయి, కంప్యూటర్లు పనిచేస్తాయి, సెల్ పనిచేస్తుంది కరెంట్ ఉంటే. కానీ ఇక్కడ శాంతి శక్తి పెరగాలంటే ఒక లైట్ కావాలి. ఆ లైట్ ఏదంటే డబల్ లైట్స్. మనసు ఎలా ఉండాలి? డబల్ లైట్. అది కరెంటు, అది శక్తి. మరి డబల్ లైట్ స్టేజ్ సదా ఉందా? కరెంటు సదా ఉందా? ఆత్మలో సదా. ఏ ఆత్మ దగ్గర కూడా వెయిట్ కావట్లేదా? లైట్గానే ఉన్నారా? లైట్గానే మాట్లాడుతున్నారా? లైట్గానే చూస్తున్నారా? లైట్గానే కర్మ చేస్తున్నారా? సదా ప్రతి ఆత్మ దగ్గర డబల్ లైట్స్. ఇదే కరెంటు. ఇటువంటి లైట్ కావాలి. అయితే శాంతి శక్తి నీకు కర్మలో కనిపించాలంటే నీకు డబల్ లైట్ స్టేజ్ అంటే దీనినే కరెంట్ అంటారు, లైట్ అంటారు. డబల్ లైట్ స్టేజ్ యొక్క స్థితి మీ స్వరూపం ద్వారా కనిపించాలి. మిమ్మల్ని చూస్తే వీళ్ళేంటి ఇంత తేలిగ్గా ఉన్నారు, వీళ్ళేంటి ఇంత సంతోషంగా ఉన్నారు, ఇంత శాంతిగా ఉన్నారు, ఎప్పుడు చూద్దామన్నా అశాంతి కనపడటం లేదు, దుఃఖం కనపడటం లేదు, టెన్షన్ కనపడడం లేదు అని ఇతరుల మనసుకు ఆలోచన పుట్టాలి మిమ్మల్ని చూస్తే. అటువంటి లైట్ మీలో ఉందా? అదే శాంతి శక్తికి ఆధారము. బయట సైన్స్ శక్తికి ఆధారము ఆ కరెంటు. దానితో అనేక రకాలుగా కర్మలు లేదా ఈ లైట్ వెలిగించడం, ఫ్యాను, కంప్యూటరు, సెల్ లేదా పెద్ద పెద్ద మిషన్లు, ఇవన్నీ పనిచేయాలంటే బయట కరెంట్, లైట్ కావాలి. ఇక్కడ శాంతి శక్తి ప్రతి కర్మలో, ప్రతి ఆత్మ దగ్గర, ప్రతి విషయంలో, ప్రతి సమయం నీ నుంచి శాంతి శక్తి అనేటువంటి కరెంటు లేదా లైట్ విస్తరించాలి ప్రపంచానికి. అంటే నీలో ఏముండాలంటే డబల్ లైట్ స్టేజ్ నీ మనసులో ఆత్మస్థితిలో ఉండాలి. సదా సంస్కారం కావాలి. ఏ సంస్కారం కావాలి? డబల్ లైట్ సంస్కారం కావాలి. కనుక ఎప్పుడైనా ప్రయోగం చేయాలనుకున్నప్పుడు ముఖ్య ఆధారం ఏంటి? పరిశీలన చేసుకోండి. ముఖ్య ఆధారము శక్తుల యొక్క గుణాల యొక్క ప్రయోగం చేసేటప్పుడు
నా మనసు డబల్ లైట్ స్టేజ్లో ఉందా లేదా, కరెంట్ ఉందా లేదా చూసుకోండి. ఏదైనా బయట వాళ్ళు కంప్యూటర్ ఆన్ చేసేటప్పుడు, లేదా సెల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు, లేదా మిషన్ ఆన్ చేసేటప్పుడు కరెంటు ఉందా లేదా పరిశీలన చేసుకుంటారు కదా. మీరు కూడా ప్రతి గుణాన్ని, ప్రతి శక్తిని, ప్రతి జ్ఞాన పాయింట్ను ప్రతి ఆత్మ దగ్గర ప్రయోగం చేసేటప్పుడు పరిశీలన చేసుకోండి, కరెంటు ఉందా లేదా, డబల్ లైట్ స్టేజ్ ఉందా లేదా. డబల్ లైట్ స్టేజ్ లేకుండా గనక ప్రయోగం చేసావు అంటే నీవు దుఃఖపడతావు, నీ జతలో ఉన్నవారు దుఃఖపడతారు. మనసు వెయిట్గా ఉంటుంది కదా, మాట వెయిట్గా వస్తుంది, సంకల్పాల పరిశీలన లేదు అక్కడ. అందువలన ఇది ఆత్మిక శక్తి. ఈ కరెంట్ ఏంటి, ఈ డబల్ లైట్ స్టేజ్ నీ మనసులో ఉంది అంటే, ఆత్మ ఎప్పుడు చూసినా డబల్ లైట్గా ఉంది అంటే, బరువు అనేది కనిపించడం లేదు అంటే నీకు అనుభవం కాకూడదు, నిన్ను చూసిన వారికి అనుభవం కాకూడదు నువ్వు బరువుగా ఉన్నావని. అది డబల్ లైట్ స్టేజ్. మరి ఆ డబల్ లైట్ స్టేజ్లో నేను ఉన్నానా పరిశీలన చేసుకోండి. పరమాత్మ శక్తి డబల్ లైట్ స్టేజ్. ఆయన నీకు ఇచ్చిన శక్తి ఏది అంటే మనసులో బరువు తీసేయటం కదా, పాపం కదా బరువు అంటే. బరువు ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, సంతోషం లేని ఆత్మలో పాపం ఉంది అంటే బరువు ఉంది. సంతోషంగా సదా కనిపిస్తున్నారంటే ఆత్మలో పాపం పోతూ ఉంది. ఎప్పుడైనా ఒకసారి బరువు కనిపించిందంటే పాపం ఉంది. మళ్ళా అది పరిశీలన చేసుకోవాలి, తొలగించుకోవాలి. పరమాత్మ శక్తి అంటే డబల్ లైట్ స్టేజ్. అది పరమాత్మ శక్తి అంటే డబల్ లైట్ స్టేజ్. మరి స్థితి మరియు స్వరూపం, మీ స్థితి సదా డబల్ లైట్గా ఉండాలి, మీ స్వరూపం ఎప్పుడు చూసినా డబల్ లైట్గా ఉండాలి. ఇది సహజంగా ఉండాలి, సదా ఉండాలి. అప్పుడే మీరు కర్మలో విజయం పొందుతారు, మాటలలో విజయం పొందుతారు. డబల్ లైట్ స్టేజీ స్థితి స్వరూపం, సదా స్వరూపం. డబల్ లైట్ స్టేజీ అనేది నీ స్థితిగా ఉండాలి, సదా స్వరూపంగా ఉంది అంటే నీవు చేసే ప్రతి కర్మలో నీకు విజయం వస్తుంది. అది కరెంటు, మిషన్ ఆడుతుంది, విజయం వస్తుంది. కరెంట్. అన్నిటికంటే ముందు ఈ అభ్యాసాన్ని శక్తిశాలిగా చేసుకోండి. ఇది డబల్ లైట్ స్టేజ్ని పొందండి. ప్రతిరోజు పరిశీలన చేసుకోండి, ప్రతి శక్తిని పరిశీలన చేసుకోండి, ప్రతి ఒక్కరి దగ్గర పరిశీలన చేయండి, ప్రతి విషయంలో పరిశీలన చేయండి. నాకు డబల్ లైట్ స్టేజ్ ఉందా లేదా, లేదు అంటే ఆత్మలో బరువు ఉంది, దివ్య బుద్ధి పొందలేదు, త్రికాలదర్శి బుద్ధి పొందలేదు. ఏ పరీక్ష అయినా, ఏ శక్తి అయినా, ఏ గుణమైనా, ఏ లక్ష్యం పెట్టుకున్నారో, ఎంతవరకు చేరిందో ప్రయోగించి పరిశీలన చేసుకుంటారు కదా. మీరు కూడా మిమ్మల్ని స్వయంలో పరిశీలన చేసుకోండి. నేను ప్రతి ఆత్మ దగ్గర డబల్ లైట్గా ఉంటున్నానా, ప్రతి సమయం ఉంటున్నానా, అదే ఆత్మ దగ్గర ప్రతి సమయం 100% ప్రతి సమయం డబల్ లైట్గా ఉంటున్నానా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు డబల్ లైట్గా ఉన్నానా, సేవలోకి వెళ్ళినప్పుడు డబల్ లైట్గా ఉన్నానా, 10 మందిలో కర్మ చేసేటప్పుడు డబల్ లైట్గా ఉన్నానా, వేరే వారు నన్ను సరిచేసినప్పుడు నేను డబల్ లైట్గా ఉన్నానా, నీవు ఇలా ఉండకూడదు ఇలా ఉండాలని చెప్పినప్పుడు నేను డబల్ లైట్గా ఉన్నానా. ప్రతి సమయం పరిశీలన చేసుకోండి, ప్రతి వ్యక్తి దగ్గర పరిశీలన చేసుకోండి, ప్రతి కర్మలో పరిశీలన చేసుకోండి, ప్రతి మాటలో పరిశీలన చేసుకోండి, ప్రతి సంకల్పములో పరిశీలన చేయండి. నాలో కరెంటు ఉందా అంటే డబల్ లైట్ స్టేజ్ సదా ఉందా, సదా ఉందా పరిశీలన చేసుకోండి. కొద్ది సమయం విజయం పొందుతున్నాము అంటే సంతోషం ఉంటుంది, కొద్ది సమయం సంతోషం మాయమైపోతుంది అంటే నీలో డబల్ లైట్ స్టేజ్ లేదు. డబల్ లైట్ స్టేజ్లో ఉన్నవారు సదా సంతోషంలో విహరిస్తూ ఉంటారు, ఎగిరే కళ ఉంటుంది. కాబట్టి ప్రతి సమయం పరిశీలన చేసుకోండి. ప్రతి సమయం నేను సంతోషంగానే ఉంటున్నానా, డబల్ లైట్ స్టేజ్లోనే ఉంటున్నానా అని పరిశీలన చేసుకోండి. ఆ డబల్ లైట్ స్టేజ్లో ఉండి ప్రయోగించారు అంటే కొద్ది రోజులలో మీకు సంస్కారం అవుతుంది. ఆ సంస్కారమే నిన్ను విజయీగా చేస్తుంది.
సంస్కారమే నిన్ను విజయగా చేస్తుంది. డబల్ లైట్ సంస్కారమే మీకు విజయాన్ని ఇచ్చేటువంటి శక్తిశాలి ఆయుధం, శక్తిశాలి అస్త్రం, శక్తిశాలి శస్త్రం. డబల్ లైట్ స్టేజ్. పరమాత్మ ద్వారా ఈ అస్త్రశస్త్రాలను పొందారా? పొందిన ఆత్మే ప్రయోగిస్తుంది, విజయం పొందుతుంది. డబల్ లైట్ స్టేజ్ ఉండాలి. అందువలన ఇటువంటి పరిశీలన కూడా చేసుకోండి. త్రికాలదర్శి బుద్ధి ఉన్నవారు ఈ స్టేజ్లోకి వస్తారు. దివ్య బుద్ధి పొందిన ఆత్మ సహన శక్తిని ఎప్పుడు ప్రయోగించాలంటే అప్పుడు ప్రయోగిస్తారు. ముఖంలో సంతోషం తగ్గకుండా చేస్తారు, రక్షణగా ఉంటారు. ఇటువంటి ఆత్మే రక్షణ పొందుతుంది. ఇటువంటి ఆత్మే సంఘటనలో విజయం పొందుతుంది. ఇటువంటి ఆత్మే శక్తిని, గుణాలను పెంచుకుంటూ కర్మలో ప్రతి ఆత్మ దగ్గర జీవిస్తూ ఉంటుంది. సంఘటనా శక్తి ద్వారా వాయుమండలం తయారవుతుంది. అయితే ఆ సంఘటనలో నేను అలజడి కాకుండా డబల్ లైట్గా ఉండాలి. డబల్ లైట్ స్టేజ్ ఉంటేనే వాయుమండలాన్ని నేను మార్చగలను. సంఘటనలోకి వెళ్ళినప్పుడు వారి యొక్క వాయుమండలం ప్రభావం వేస్తుంది. ఆ వాయుమండలానికి నేను వశమవుతున్నాను అని అనుకున్నారా? మీకు డబల్ లైట్ స్టేజ్ లేదు అంటే త్రికాలదర్శి స్థితి లేదు, దివ్య బుద్ధి రాలేదు. వాయుమండలాన్ని మార్చగలగాలి. డబల్ లైట్ స్టేజ్తో ఉండి నేను డబల్ లైట్ స్టేజ్లో ఉన్నాను అంటే నేను ఎక్కడుంటే అక్కడ వాయుమండలం చుట్టూ మారిపోతుంది. సదా ఉండాలి, నిరంతరం ఉండాలి, ప్రతి ఆత్మ దగ్గర ఉండాలి, ప్రతి క్షణం ఉండాలి, ప్రతి మాటలో ఉండాలి. కాబట్టి ఇటువంటి డబల్ లైట్ స్టేజ్ ఉందా లేదా అంటే కరెంటు ఉందా లేదా అని పరిశీలన చేసుకోండి మీలో. ఇది కరెంట్. బయట కరెంట్ ఉంటేనే అన్ని సాధనాలు పనిచేస్తాయి కదా. ఇక్కడ కూడా కరెంటు ఉంటేనే నీ ద్వారా శాంతి, సుఖము, ఆనందాలు, ఇటువంటి రకరకాల లైట్లు, ఫ్యాన్లు, కంప్యూటర్లు మొత్తం ఆన్ అవుతాయి. ఏ స్టేజీ? కరెంటు ఉండాలి. అది ఏ స్టేజీ? డబల్ లైట్ స్టేజ్. డబల్ లైట్ స్టేజ్ నీకు ఉంది అంటే ఆత్మలో కరెంట్ ఉంది. నీకు విజయమే, అపజయం లేదు. ఇటువంటి ప్రయోగశాలి ఆత్మగా కండి. త్రికాలదర్శి బుద్ధిని పొందండి, దివ్య బుద్ధిని పొందండి. అందువలన సాధారణ బుద్ధిని వదిలివేయండి, ఏకకాలదర్శి బుద్ధిని వదిలివేయండి, సోమరితనపు బుద్ధిని వదిలివేయండి. త్రికాలదర్శి బుద్ధి, దివ్య బుద్ధిలో సదా బిజీగా ఉండండి. సంస్కారం అయ్యేంత వరకు బిజీగా ఉండండి. అప్పుడు నీకు కష్టము అంటే జీవితంలో తెలియని విధంగా నీ జీవితం తయారైపోతుంది. అన్ని పనులు ఈజీగా జరుగుతూ ఉంటాయి. సులభంగా నీకు సఫలత లేదా విజయం వస్తూ ఉంటుంది. సులభంగా విజయం వస్తుందంటే సంతోషం పెరుగుతుంది. సంతోషం పెరిగిందంటే ఆరోగ్యము, ఐశ్వర్యం రెండూ కూడా పెరుగుతాయి. అందువలన దృఢంగా ఉండాలి. దీంట్లో దృఢంగా చేయాలి ఈ సాధన. ఏ సాధన? త్రికాలదర్శి స్థితి, దివ్య బుద్ధిని పొంది డబల్ లైట్ స్థితి, స్వరూపము అనే కరెంటు ఆత్మలో సదా ఉండేటట్టు నువ్వు చేయాలి. ఇటువంటి స్టేజ్ నీకు ఉంది అంటే, కరెంటు పోకుండా చేసావు అంటే, డబల్ లైట్ స్టేజ్ పోకుండా చేసావు అంటే దృఢతా శక్తి వస్తుంది. ఈ దృఢతతో నీవు విజయము చాలా సులభంగా పొందుతావు. విజయం నీ కంఠహారంగా అవుతుంది. ప్రయోగశాలి అవుతావు. త్రికాలదర్శి స్థితి ఆసనము వస్తుంది. ప్రతి కర్మలో విజయం పొందుతూ ఉంటావు. దుఃఖం అంటే తెలియకుండా, కష్టం అంటే తెలియకుండా ఈ శరీరంలోనే నీవు జీవిస్తూ ఉంటావు. నీ జతలో ఉన్న ఆత్మలను కూడా జీవింపచేస్తూ ఉంటావు. ఇదే డబల్ లైట్ స్టేజ్లో నీలో వెయిట్ కనిపించదు, నీ జతలో ఉన్న వారిలో కూడా వెయిట్ కనిపించదు. నీలో సంతోషం కనిపిస్తుంది, నీ జతలో ఉన్న వారికి కూడా సంతోషం కనిపిస్తూ సదా కర్మ చేస్తూ ఉంటారు. త్రికాలదర్శి బుద్ధి, దివ్య బుద్ధి పొందినటువంటి ఆత్మలు. మంచిది. ఓం శాంతి. వాణి యొక్క డేట్ మరొకసారి. త్రికాలదర్శి స్థితి అనే శ్రేష్ఠ ఆసనం ద్వారా
సదా విజయీ అవ్వండి. 1 2